నేడు సమస్త శ్రీనివాసులు తిరుపతి యాత్ర గురించి తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వుడ్కూరి ఆధ్వర్యంలో శ్రీ బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రివర్యులను కలిశారు. ఈ సందర్భంగా వారు జనవరి 2025 నెలలో సమస్త శ్రీనివాసుల 350 మంది తిరుపతి తిరుమల యాత్ర చేస్తున్నామని, అయితే ఇందుకు సంబంధించిన దర్శన భాగ్యం కల్పించాలని వారు కోరారు. ఈ మేరకు వారు మంత్రి సంజయ్కు వినతి పత్రం సమర్పించారు. దీంతో స్పందించిన మంత్రి బండి సంజయ్ దర్శనం సంబంధించిన ఏర్పాట్ల సౌకర్యం కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 30 మంది శ్రీనివాస మిత్రులు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు శ్రీనివాసుల బృందంకు ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. యాక్చువల్లీ ఆచార్య దైవజ్ఞ శ్రీనివాస్ గారి ఆలోచన విధానంలో మేము ఒక గ్రూప్గా ఏర్పడ్డాము. ఈరోజు మా కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల గ్రూపులో 5160 మంది మిత్రుల వరకు జాయిన్ అయి ఉన్నారు. మేము స్వచ్ఛంద కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, అలాగే మన ధర్మ పరిరక్షణ కోసం మేము చాలా వరకు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ, అలాగే మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల గ్రూప్ ద్వారా తిరుపతి వెళ్ళాలని శ్రీనివాసులందరం నిర్ణయించుకోవడం జరిగింది. సుమారు 350 మంది మిత్రులను జనవరి నెలలో తిరుపతి పోవడం కోసం మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారిని కలవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సంజయ్ అన్నగారికి మేము వినతి పత్రం కూడా ఇచ్చాము. ఎందుకంటే మాకు అక్కడ తిరుపతిలో ప్రత్యేక దర్శనంతో పాటు అలాగే మాకు వసతి, అలాగే రైలు ప్రయాణానికి కూడా ఏర్పాట్లు చేయవలసిందిగా మేము కోరడం జరిగింది.